హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు కొలువుల బడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. గైస్, మనకు తెలంగాణ స్టేట్ పోలీసుకి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగిందండి. తెలంగాణ పోలీస్ ఎస్పీఎఫ్ నోటిఫికేషన్ 2025కి సంబంధించి స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏదైతే ఉందో వాటికి సంబంధించినటువంటి కొన్ని పోస్టర్స్ సంబంధించి మనకు ఆల్రెడీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వచ్చేసి క్లియరెన్స్ అది ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి పూర్తి జీవోస్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరిగిందండి. అది కింద డిస్క్రిప్షన్ ఉంటాయి, ఒకసారి క్లియర్గా చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఇక తెలంగాణ రాష్ట్రంలో స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్కి సంబంధించి ఉమెన్ క్యాడర్కి అయితే ఇక్కడ వాటిని తీసుకోబోతున్నట్లు కూడా తెలుస్తుంది. వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇక ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేసి మనం క్లియర్గా చూసుకున్నట్లయితే దాదాపుగా మనకు చూసుకోవచ్చండి. ఎస్పీఎఫ్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్కు సంబంధించి ఇక్కడ చూసుకోవచ్చు. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్కు సంబంధించి చూసుకున్నట్లయితే టోటల్గా మనకు వచ్చేసి పోస్టర్స్ వచ్చేసి మనకు 2010 పోస్టర్స్ అయితే ఉండడం జరిగిందండి. ఈ పోస్టులకు సంబంధించినటువంటి పూర్తి జీవోస్ కూడా ఎక్కడెక్కడ బ్రేకప్ వేకెన్సీ లిస్ట్ ఉందో కూడా కింద జీవోస్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ నుంచి కూడా చెక్ చేసుకోవచ్చు మీరైతే. ఫ్రెండ్స్, ఇక ఉమెన్ డిపార్ట్మెంట్కి సంబంధించి అంటే ఉమెన్ క్యాడర్ చూసుకున్నట్లయితే ఉమెన్ కేటగిరీకి సంబంధించి చూసుకోవచ్చు. ఉమెన్ వచ్చేసి మనకు 6 పోస్టర్స్ వచ్చేసి మనకు ఎస్ఐ నుంచి అయితే రావడం జరిగిందండి. మళ్ళీ 70 పోస్టర్స్ వచ్చేసి మనకు పీసీ నుంచి అయితే అంటే పీసీ క్యాండిడేట్స్కి అయితే రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ చూసుకోవచ్చు 6 పోస్టులు వచ్చేసి ఎస్ఐకి, 70 పోస్టర్స్ వచ్చేసి పీసీకి అయితే ఇక్కడ అప్రూవల్ కావడం జరిగింది. ఇవి ఏ డిపార్ట్మెంట్లో చూసుకోవచ్చు అంటే ముందుగా వచ్చేసి మనకు ఈ పోస్టర్స్ వచ్చేసి మనకి ఎక్కడెక్కడ ఉంటాయంటే సెక్రటేరియట్ అండి, సెక్రటేరియట్లో ఉంటాయి. అలాగే అసెంబ్లీ, అలాగే హైకోర్టుకు సంబంధించి మనకు ఈ ఎస్పీఎఫ్ సంబంధించినటువంటి ఫోర్స్ని అయితే తీసుకోబోతున్నట్లు కూడా తెలుస్తుంది. ఇక్కడ ముందుగా ఈ 6 పోస్టర్స్ వచ్చేసి ఎస్ఐకి సంబంధించి ఉంటుంది. 70 పోస్టర్స్ వచ్చేసి కానిస్టేబుల్ సంబంధించినటువంటి వేకెన్సీ అండి. ఫ్రెండ్స్, ఇక ఇందులో మళ్ళీ 32 పోస్టర్స్ వచ్చేసి మనం క్లియర్గా చూసుకున్నట్లయితే హైకోర్టు నుంచి అయితే రావడం జరిగిందండి. హైకోర్టులో అయితే రావడం జరిగిందండి. హైకోర్టు అలాగే రెసిడెన్సీ సంబంధించి అంటే రెసిడెన్సీ అంటే ఇక్కడ అంటే చీఫ్ జస్టిస్ అలాగే జడ్జెస్ సంబంధించినటువంటి ఎవరైతే రెసిడెన్సీస్ ఉంటాయి కదా వారి దగ్గర ఈ ఉమెన్ పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి పోస్టర్స్ అయితే నోటిఫైడ్ అయితే కావడం జరిగిందండి. ఇందులో మళ్ళీ చూసుకున్నట్లయితే ఈ ఉమెన్ క్యాడర్కి సంబంధించి చూసుకోవచ్చు. ఉమెన్ వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు అండి. ఈ హైకోర్టు డిపార్ట్మెంట్కి సంబంధించి కానీ ఈ రెసిడెన్సీ కానీ ఈ చీఫ్ జడ్జెస్ కానీ లేకపోతే డిస్ట్రిక్ట్ జడ్జెస్కి సంబంధించినటువంటి ఉమెన్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి క్యాండిడేట్స్ చూసుకున్నట్లయితే ఉమెన్ కానిస్టేబుల్ వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు అండి 102 పోస్టర్స్ అయితే ఇక్కడ నోటిఫైడ్ అయితే కావడం జరిగింది. ఇక్కడ వాటికి సంబంధించినటువంటి జీవోస్ కూడా చెక్ చేసుకోవచ్చు మీరు క్లియర్గా. ఇక్కడ 102 ప్లస్ ఇక్కడ 6 పోస్టర్స్ వచ్చేసి ఎస్ఐ అండి. ఇక్కడ టోటల్గా 108 పోస్టర్స్ అయితే ఉండడం జరిగింది, ఇంక్లూడింగ్ ఎస్ఐస్ అండ్ పీసీకి సంబంధించి ఇక్కడ నేను రాస్తున్న క్లియర్గా ఇంక్లూడింగ్ ఎస్ఐస్ అండ్ పీసీకి సంబంధించి 198 పోస్టర్స్ అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మెన్ డిపార్ట్మెంట్ మనకు సంబంధించి క్లియర్గా చూసుకున్నట్లయితే మెన్ వచ్చేసి మనకు టోటల్గా చూసుకోవచ్చు. ఇక్కడ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒక 21 పోస్టర్స్ వచ్చేసి ఎస్ఐస్ ప్లస్ 14 వచ్చేసి ఎస్ఐ అండి. టోటల్గా 35 పోస్టర్స్ వచ్చేసి ఎస్ఐకి అయితే రావడం జరిగింది. వీటికి సంబంధించిన పూర్తి లిస్ట్ కూడా అంటే నోటిఫై చేసినటువంటి పోస్టర్స్ సంబంధించినటువంటి జీవోస్ కూడా కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. ఒకసారి క్లియర్గా టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, అందులో పోస్ట్ చేశాను, అక్కడ నుంచి కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక 569 పోస్టర్స్ వచ్చేసి మనం క్లియర్గా గమనించినట్లయితే 569 పోస్టర్స్ వచ్చేసి మనకు వివిధ కేటగిరీ వారికి ఇవ్వడం జరిగిందండి. అది కూడా మెన్షన్ చేయడం జరిగింది. 569 ప్లస్ 187 ఇక్కడ మొత్తం టోటల్గా మనకు 650 పోస్టర్స్ వచ్చేసి మనకు పీసీకి అయితే రావడం జరిగిందండి. పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించి 656 పోస్టర్స్ అయితే రావడం జరిగింది వివిధ డిపార్ట్మెంట్ల వారిగా. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనం ఇక్కడ ఒక 1211 పోస్టులస్ వచ్చేసి మనకు నోటిఫైడ్ అయితే కావడం జరిగిందండి. ఇది 1211 పోస్టులు ఎక్కడ అంటే మనకు చూసుకున్నట్లయితే గౌట్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో 100 పడకల గదిలకు సంబంధించినటువంటి ఏవైతే హాస్పిటల్స్ లైక్ మనకు వరంగల్లో ఉంటుంది కదా, దానికి సంబంధించినటువంటి హాస్పిటల్లో మనకు ఈ ఎస్పీఎఫ్ సంబంధించినటువంటి ఫోర్స్ని అయితే ఇంప్లిమెంట్ చేయడానికి కూడా ఇక్కడ 1211 పోస్టులకు సంబంధించినటువంటి పోస్టర్స్ కూడా నోటిఫైడ్ అయితే కావడం జరిగిందండి. ఇక్కడ చూసుకోవచ్చు అండి. 1211కు సంబంధించినటువంటి టోటల్గా మనం కవర్ చేస్తే 1827 పీసీస్ అయితే కానిస్టేబుల్కి అయితే అప్రూవల్ అయితే రావడం జరిగింది.
వాటికి సంబంధించినటువంటి జీవోస్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు ఎస్ఐకి సంబంధించి అలాగే పీసీకి సంబంధించినటువంటి పూర్తి పోస్టర్స్ మనం గమనించినట్లయితే ఇక్కడ 35 పోస్టర్స్ వచ్చేసి మనకు ఎస్ఐకి సంబంధించి ఉంటాయి. అలాగే 1867 పోస్టులు వచ్చేసి మనకు పీసీస్గా అయితే రావడం జరిగింది, అంటే కానిస్టేబుల్గా రావడం జరిగింది. ఇక్కడ మీకు క్లియర్గా చెప్తాను. ఇక్కడ పీసీస్ ఇవి వచ్చేసి 35 వచ్చేసి ఎస్ఐస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇక్కడ మనం టోటల్గా కౌంట్ చేస్తే 1902 పోస్టర్స్ ఇంక్లూడింగ్ మనకి ఇక్కడ 198 పోస్టర్స్తో కలిపి చూసుకుంటే ఉమెన్ అండ్ మెన్కి సంబంధించి 1902 వచ్చేసి మెన్ సంబంధించినటువంటి పోస్టర్స్ అన్నమాట. అలాగే 198 వచ్చేసి ఇక్కడ ఫీమేల్ సంబంధించి ఇంక్లూడింగ్ ఇక్కడ ఎస్ఐస్ అండ్ పీసీస్ కూడా ఉంటాయి ఇందులో. ఇక్కడ ఎస్ఐస్ అండ్ పీసీకి సంబంధించి కూడా ఉండడం జరుగుతుంది. ఈ 198 సంబంధించి ఉమెన్ క్యాండిడేట్కి సంబంధించినటువంటి పోస్టర్స్ అన్నమాట. ఇక్కడ మొత్తం టోటల్గా వచ్చేసి మనం క్యాలిక్యులేట్ చేస్తే మాత్రం ఇక్కడ 1902 ప్లస్ 198 పోస్టర్స్ అయితే రావడం జరిగింది. టోటల్గా 2010 పోస్టర్స్ అయితే ఇక్కడ రావడం అయితే జరుగుతుంది. ఇది వచ్చేసి ఎస్పీఎఫ్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ క్యాడర్ స్టేట్ క్యాడర్ పోస్టర్స్ అన్నమాట. ఈ 2025కి గాను ఈ పోస్టర్స్ సంబంధించి ఉమెన్ క్యాండిడేట్స్కి ఇంప్లిమెంట్ చేసే అవకాశాలు ఉన్నట్లు కూడా చూసుకోవచ్చు. అంతకుముందు ఉమెన్కి వచ్చేసి ఏఆర్ మరియు సివిల్ డిపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు పీసీ కానిస్టేబుల్కి సంబంధించి. స్పెషల్గా ఇప్పుడు ఈ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కింద ఈ ఎస్పీఎస్ నోటిఫికేషన్ని మరి స్టేట్ క్యాడర్ వైజ్గా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనకు ఈ ప్రజెంట్ పడే నోటిఫికేషన్ ఏప్రిల్లో రాబోయే నోటిఫికేషన్ ఇంప్లిమెంట్ చేస్తారా లేదంటే అడిషనల్గా దీనికి ఏమైనా నోటిఫికేషన్ ఇస్తారా అనేది కొంచెం తెలియాల్సి ఉంది. దానికి సంబంధించినటువంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ రాగానే కూడా పూర్తి వీడియోకు అప్డేట్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఫ్రెండ్స్గా జీవోస్ సంబంధించి జీవోస్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి టెలిగ్రామ్ ఛానల్లో. ఒకసారి టెలిగ్రామ్ ఛానల్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి అక్కడ నుంచి ఫాలో చేసి మీకు సంబంధించినటువంటి జీవోస్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఇక వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి.